హలో అండి. కందగడ్డలు మా వైపైతే కందగడ్డ అని అంటారండి. ఇంకా చిలగడ దుంపలు అని కూడా అంటారు. వాటర్‌లో వేసి మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కొని ఇలా గంజిలో వేసి వాటర్ ఏమీ పోయకుండా స్టవ్‌ని చిన్న మంట పైన పెట్టి ఉడికించుకోవాలండి. ఇంకా మధ్య మధ్యలో గంజును ఇలా ఊపుతూ ఉంటే కిందది మీద, మీదది కింద అయ్యి ఇంకా చక్కగా సమంగా ఉడికిపోతాయండి కందగడ్డంతా. స్పూన్‌తో ఇలా చెక్ చేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటే కందగడ్డ ఉడికిపోయినట్టేనండి. ఇంకా స్వీట్ పొటాటో అని కూడా అంటారండి. ఇంకా దీన్నైతే ఇంగ్లీష్‌లో చిలగడ దుంపలు, కందగడ్డలు, స్వీట్ పొటాటోస్ అని ఇంకా చాలా బాగుంటాయండి. ఈ సీజన్‌లో వస్తాయండి. ఇంకా ఒక్కసారైనా తినాలి అనేది నేనైతే తీసుకొచ్చుకున్నానండి. ఇంకా ఇలా వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బాగున్నాయండి. ఇంకా చిలగడ దుంపలైతే మరి మీరు ఎలా ఉడికించుకుంటారు? వాటర్‌లో ఉడికించుకుంటారా? ఇంకా ఎలా చేస్తారు అన్నదైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా ఉడుకుతున్నప్పుడు చిటికెడంత ఉప్పు వేస్తే కూడా మరింత స్వీట్‌నెస్‌గా వస్తాయండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకా మరుసటి రోజైతే పెద్ద కందగడ్డ ఒక్కటే ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు చల్లి అయితే ఇలా చక్కగా వేయించుకొని అయితే తిన్నానండి. ఇంకా చాలా బాగున్నాయండి. మరి ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.